నమస్కారం వార్తలకి స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇంధన రంగంలో భారత్ పురోగమిస్తోందన్న ప్రధాని మోదీ అంతర్జాతీయ చమురు గ్యాస్ సంస్థల సీఈఓలతో భేటీ ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయన్న కేటీఆర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి 90% పైగా చేరిన కరోనా రికవరీ రేటు దేశవ్యాప్తంగా మరింత తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు రేపు భారత్ యుఎస్ 2+2 చర్చలు చైనాను కట్టడి చేసే దిశగా కుదరనున్న కీలక ఒప్పందాలు వివరాలు ఇంధన భద్రతతో స్వయం సమృద్ది సాధించవచ్చునని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు 4వ ఇండియా ఎనర్జీ ఫోరం సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ పునరుత్పాదక ఇంధనంతో భారత్ ఏడాదిలో 24,000 కోట్లు ఆదా చేసిందని పేర్కొన్నారు కరోనా వైరస్తో ప్రపంచ ఎనర్జీ డిమాండ్ 3వ వంతు పడిపోయిందని అయితే దీర్ఘకాలంలో భారత్లో ఇంధన వినియోగం రెట్టింపవుతుందన్నారు మన ఇంధన రంగం అభివృద్ది దిశగా సాగుతుందని పునరుత్పాదక ఇంధన వినియోగంలో చురుకైన దేశంగా భారత్ వ్యవహరిస్తోందని ప్రధాని అన్నారు India's energy future in a world of change. I can assure you, India is full of energy. India's energy future is bright and secure. Let me explain why I feel so. Friends, this year has been challenging for the energy sector. Energy demand fell by almost 1/3. There has been price instability. Investment decisions have been impacted. Leading global bodies project that there will be a contraction in global energy demand over the next few years also. But these agencies project India to emerge as a leading energy consumer. India is set to nearly double its energy consumption over the long term. Friends, there are many areas in which we see this vibrancy. హైదరాబాద్ జియాగూడలోని అంబేద్కర్ నగర్లో నిర్మించిన 840 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు అక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను కూడా మంత్రులు మహమూద్ అలీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెప్తుంటారు ఈ 2 పనులు చేయటమంటే కష్టంతో కూడుకున్న పని కానీ ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అని అన్నది సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని మంత్రి అన్నారు గృహ ప్రవేశాలు చేస్తా ఉన్నారు అందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు నమస్కారాలు కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలు ఒక సామెత చెప్తారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు 2 చాలా కష్టమని వాళ్ళ ఉద్దేశం కానీ నాకు తెలిసినంత వరకు భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 75 ఏళ్లలో ఇల్లు నేనే కట్టిస్తా పెళ్లి నేనే చేస్తా అంటున్న ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక కేసీఆర్ గారు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక ఆడకూతురు పెళ్లి చేసుకుంటానంటే కులంతోని మతంతోని సంబంధం లేకుండా బ్రహ్మాండంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం కింద 1,116 రూపాయలు ఈరోజు పేదింటి ఆడబిడ్డకు తెల్ల కార్డు ఉంటే చాలు ఆ పేదింటి ఆడబిడ్డ ఇంటికి చెక్ రూపంలో ఒక మేనమామ గదా ఒక బహుమతి ఇచ్చినట్టు ఈరోజు పేదవారికి ఒక మేనమామలాగా కేసీఆర్ గారు ఆదుకుంటా ఉన్నారు మరొక వైపు భారతదేశ చరిత్రలో 75 ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా కని విని ఎరగని పద్ధతుల్లో ఒక
బలహీన వర్గాల ఆత్మ గౌరవ సముదాయము అంటే అది ఆత్మ గౌరవానికి ప్రతీకగా ఉండాలనే ఆలోచనతో ఈరోజు 2 బెడ్రూమ్లు, ఒక హాలు, ఒక కిచెను, 2 టాయిలెట్లతో 560 స్క్వేర్ ఫీట్లతో ఇంటికి చుట్టపోళ్ళు వచ్చినా బ్రహ్మాండంగా వాళ్ళని కూడా కడుపులో పెట్టుకుని చూసే విధంగా చక్కటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన ఘనత కూడా మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుందనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంలో 6 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు. మున్సిపాలిటీల అభివృద్ది వేగం పెంచేందుకు కొత్త మున్సిపాలిటీ చట్టాన్ని తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. శ్రీశైలం జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ప్రారంభమైంది. ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావుతో కలిసి 1, 2వ యూనిట్లను మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే 3 నెలల కాలంలో మిగతా యూనిట్ల పునరుద్దరణ కోసం జెన్కో సిబ్బంది చర్యలు చేపట్టారన్నారు. 4వ యూనిట్ మాత్రం పూర్తిగా ధ్వంసం అయినందున మే మాసాంతానికి పునరుద్దరణ జరగవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. వాస్తవానికి త్వరితగతిన పూర్తి చేసి ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ ఉన్నతాధికారులతో సహా ఇంజనీర్లు, సిబ్బందికి కోవిడ్ బారిన పడటంతో జాప్యం జరిగిందని మంత్రి వివరించారు. రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు శ్రీనివాసరెడ్డి కితాబిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబ్పేట మండలం గురుకుంట గ్రామంలో ఎంపీ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు రైతు సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోలేదని, కానీ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రైతు బంధు, రైతు బీమా, రైతుకు పెట్టుబడి సాయం వంటి పథకాలను సీఎం కేసీఆర్ తీసుకొచ్చారన్నారు. రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు వేసి ఆర్థికంగా బలపడాలన్నారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న రైతు వేదిక కార్యక్రమం క్లస్టర్లోని రైతులందరికీ ఎంతో ఉపయోగపడుతుందని ఎంపీ చెప్పారు. అభివృద్ధి చెందే పరిస్థితి ఉన్నది. ప్రత్యేకంగా మన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి గారు కలలు అన్నాడో ఆ విధంగా 100% మహబూబ్ నగర్ కానీ ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ తెలంగాణ వ్యాప్తంగా ప్రజలందరూ కానీ ప్రత్యేకంగా రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకొరకంటే ప్రాజెక్టులు అవుతున్నాయి. ఈరోజు మన అందరి అదృష్టం వల్ల వర్షాలు కూడా బాగుపడుతున్నాయి. ఎక్కడ చూసినా ఈరోజు సస్యశ్యామలం అవుతున్నది. ప్రత్యేకించి మన ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పిండు, అయ్యా మీరందరూ వ్యవసాయదారులు పంటలను తొందరపడి అమ్ముకోకండి, పంటలు పండించిన పంటలను మంచిగా నీట్గా పెట్టుకొని ఎవరింటి దగ్గర వాళ్ళు పెట్టుకోండి. ప్రత్యేకంగా మేము ఈ పిఎస్సిఎస్ ద్వారా కానీ మీ ఐకేపీ వాళ్ళ ద్వారా కానీ మీ ఇంటి దగ్గరికి పంపిస్తాం. మేము పంపించి మీ వడ్లను గిట్టుబాటు ధర ఇచ్చి కొంటాం. మేము ముఖ్యమంత్రి కావడము కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మా అందరి యొక్క అదృష్టం. ఈరోజు మిషన్ భరిత నీళ్లు కానీ కరెంటు విషయంలో కానీ నానా రకాలుగా ఈరోజు పుట్టిన పిల్లక నుంచి చచ్చే ముసలి వరకు ఈ రైతు బీమా కానీ ఎన్నో ఈరోజు చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు. రాష్ట్ర వ్యాప్తంగా 36 మంది తహసీల్దారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 5వ జోన్లో 18 మంది, 6వ జోన్లో 18 మంది తహసీల్దారులకు ప్రభుత్వం స్థానచలనం కలిగించింది. కాగా ధరణి పోర్టల్పై రాష్ట్రంలోని తహసీల్దారులకు, డిప్యూటీ తహసీల్దారులకు గట్ కేసుల్లో రేపటి నుంచి శిక్షణ ఇవ్వనుంది. శిక్షణకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణి పోర్టల్ను ప్రారంభిస్తారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన అలాయ్ భలే కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ హుజూర్నగర్లో టీఆర్ఎస్ గెలిచాక కేసీఆర్ ఆ నియోజకవర్గానికి వెళ్లి 300 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశారని, దుబ్బాకకు అదే రీతిలో అభివృద్ది పనులు వస్తాయని అన్నారు. కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాకను అభివృద్ది చేస్తానని మంత్రి తెలిపారు. ఎన్నికల వరకే కాంగ్రెస్, బీజేపీ నేతలు ఉంటారని, తాము మాత్రం ఎప్పటికీ అండగా ఉంటామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు. నీళ్లు కావాలి, రవాణా సౌకర్యం కావాలి. అవన్నీ లేకుండా మన సిద్దిపేట జిల్లా 70 ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు పరిపాలిస్తే తాగడానికి నీళ్లు లేకుంటాయి. అదే ఇలా దుబ్బాకలో ఇంటింటికి నల్ల పెట్టి నీళ్లు వచ్చినాయంటే కేసీఆర్ ఉద్యోగాలు వచ్చినాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో అతి ఎక్కువ పాలకం దుబ్బాక నియోజకవర్గానికి ఉంది. 1,35,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. 1,35,000 ఎకరాలు. సో దాని నీళ్లు వచ్చినాయంటే ఒకసారి రూపురేఖలు మారాయి. దుబ్బాక ఒకటి కాలిపోయే మరమ్మతు చేసే దుకాణం పడ్డాయి.
కాళేశ్వరం నీళ్ళే వచ్చాయి. ప్రతి ఎకరానికి నీళ్ళు వచ్చినాయి. ఇంకా బోర్ ఎందుకు, బావి ఎందుకు? ఉన్న బోర్ కూడా ఫుల్ వస్తుంది. బోర్ ఎండని, బావి కలగలి. అలాంటి ఒక గొప్ప పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. దుబ్బాక ఉప ఎన్నికకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి అధికారులకు సూచించారు. సిద్దిపేట కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆమె దుబ్బాక ఉప ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో 23 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారని, నియోజకవర్గ పరిధిలో 315 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రిటర్నింగ్ అధికారి శ్రీ బి చెన్నయ్య కలెక్టర్కు వివరించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. ఓటు హక్కు ప్రాధాన్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమాలకు నిర్వహిస్తున్నామని ఎన్నికల నోడల్ అధికారి జయచంద్రారెడ్డి కలెక్టర్కు వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ది యోజన పథకం పేదింటి ఆడపిల్లల భవిష్యత్తుకు భద్రత ఇస్తోంది. ఈ పథకం కింద 8.4% వడ్డీ లభిస్తోంది. ఆసిఫాబాద్ జిల్లాలో సుకన్య సమృద్ది యోజన పథకం అమలు తీరుపై దూరదర్శన్ ప్రత్యేక కథనం. పేద మధ్యతరగతి కుటుంబాల ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సుకన్య సమృద్ది యోజన పథకంలో చేరాలంటే పోస్టాఫీస్ గాని, జాతీయ బ్యాంకులో గాని కనీసం 250 రూపాయలు చెల్లించి ఖాతా తెరవాల్సి ఉంటుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అమ్మాయి తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు ఈ ఖాతా తీసుకోవచ్చు. ఒక అమ్మాయికి ఒకే ఖాతా తెరవాల్సి ఉంటుంది. గరిష్టంగా 2 అమ్మాయిల కోసం ఈ ఖాతా తెరవవచ్చు. కవల పిల్లల విషయంలో ఈ సౌకర్యం 3వ అమ్మాయికి కూడా వర్తిస్తుంది. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు దాటిన తర్వాత విద్య ఖర్చుల కోసం 50% వరకు డబ్బులు తీసుకోవచ్చు. ఈ ఖాతా అమ్మాయికి 21 సంవత్సరాల వయసు వరకు కొనసాగుతుంది. ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని 1000 నుండి గరిష్టంగా సంవత్సరానికి 1,50,000 రూపాయల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ ఖాతాలో జమ చేసిన మొత్తానికి ఆదాయ పన్ను మినహాయింపు ఉంది. ఆసిఫాబాద్ జిల్లాలో 5,250 సుకన్య సమృద్ది యోజన అకౌంట్స్ ఉన్నాయని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చెంచు రామయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ది యోజన పథకం ఆడపిల్లల పాలిట వరమని ఆసిఫాబాద్ ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ శ్రీకాంత్ అన్నారు. ఖాతా తెరిచిన దగ్గర నుంచి 15 ఏళ్ల వరకు అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. Regarding this scheme, for any girl child, any parent, if they have a girl child from the birth time to the age of 10 years, this scheme is eligible for them. Minimum subscription of around 250 rupees or a deposit of 250 can be deposited in the name of the girl child, and that deposit will be fixed until the age of 21 years, and the amount which are being deposited for the benefit of the girl child can be used for her education purpose or marriage purpose. So the main aim of that, as I said, is for the upliftment of the children education, girl child education. So maximum in any family, if 2 children, girl children is there, then 2 accounts can be opened up to maximum. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సుకన్య సమృద్ది యోజన పథకం ఆడపిల్లల భవిష్యత్తుకు భరోసా ఇస్తుందని, వారి విద్యతో పాటు వివాహ ఖర్చులకు ఆసరాగా ఉంటుందని లబ్ధిదారులు అంటున్నారు. ఆంధ్రా బ్యాంక్ బ్రాంచ్లో 600 మంది సుకన్య సమృద్ది యోజన పథకంలో చేరారు. బ్యాంకుకు వచ్చిన ప్రతి కస్టమర్ వివరాలు అడిగి తెలుసుకుని అర్హత ఉన్న ప్రతి ఒక్కరిని ఈ పథకంలో చేరుస్తున్నారు. నా బిడ్డ పేరు మీద ఆంధ్ర బ్యాంకులో సుకన్య యోజన 500 రూపాయల నెలకు జమ చేస్తానా, మరి మంచిగా ఉన్నది. సుకన్య యోజన అకౌంట్ తీశాను. ఈ ప్రతి నెల 1000 రూపాయలు పొదుపు చేస్తున్నాను. ఆడపిల్లల తల్లిదండ్రులను ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఆడపిల్లల చదువు కోసం, పెళ్లి ఖర్చు కోసం ఈ పథకం ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా వీధి వ్యాపారులకు 10,000 రూపాయల స్వనిధి రుణం మంజూరు చేయడంతో పాటు ప్రతి ఒక్కరికి నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకునే విధంగా క్యూఆర్ కోడ్పై అవగాహన కల్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో ప్రతి లబ్ధిదారుడు క్యూఆర్ ఉపయోగించుకుని ఈ లావాదేవీల ద్వారా మరింత లబ్ధి పొందే అవకాశం కల్పిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా స్వనిధి పథకంలో భాగంగా 13,875 మంది దరఖాస్తులు బ్యాంకు రాగా ఇప్పటి వరకు 11,700 మందికి లోన్ మంజూరు చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి క్యూఆర్ కోడ్ అందిస్తూ నగదు రహిత లావాదేవీలపై అధికారులు లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం గుర్తించిన వివిధ కంపెనీల ద్వారా క్యూఆర్ ఉపయోగిస్తూ వీధి వ్యాపారులు మరింత రాయితీలు పొందే అవకాశం ఉందని, దీంతో వ్యాపారులు మరింత లబ్ధి పొందే అవకాశం ఉందని లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రేమ్ కుమార్ తెలిపారు.
కొనుగోలుదారుల నుంచి చిల్లర సమస్య లేకుండా తమకు రావాల్సిన ప్రతి రూపాయి తమ ఖాతాలో జమ అవుతుందని, దీని ద్వారా తమకు లాభం జరుగుతుందని వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాని ద్వారా నేను ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకుంటున్నాను. ఇప్పుడు కరోనా టైం వలన మనీ ఒకరికొకరు అంటుకోవడం వలన, వైరస్ అనే వల్ల తెలియడం వలన మేము ఆన్లైన్ చేయించుకున్నాం. దీనివలన మనకు డబ్బులు లాభం ఉన్నది. దీనివల్ల అన్ని మంచి జరుగుతున్నాయి. దీనివల్ల ₹5 ఎవరైనా ఇవ్వకుండా పోయిన వాళ్ళు కూడా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వల్ల ₹5 కూడా మాకు అకౌంట్లో ఇస్తారు. దీనివల్ల ఫోన్పే వలన ₹5, ₹2 కూడా వచ్చేటి, ₹10 వస్తువు, ₹100, ₹500 దాకా మన దగ్గర వస్తువులు ఉన్నాయి. చిల్లర లేవు అనడం, ₹10 అయ్యే చేంజ్ లేవని పోవడం వలన మాకు లాస్ అయ్యింది. అప్పుడు ఇది వచ్చిన కంటే కొద్దిగా లాభం జరిగింది. ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వలన ఫోన్పే, గూగుల్ పే చేస్తారు. దీనివల్ల మాకు మంచి లాభం ఉన్నది. ప్రతి వీధి వ్యాపారి వాళ్ళ షాపులోని కూరగాయల వ్యాపారం కానివ్వండి, పండ్ల వ్యాపారం కానివ్వండి, లేదా కిరాణా షాప్ కానివ్వండి, చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తి ఆ క్యూఆర్ కోడ్ కనుక వాళ్ళ షాపులో పెట్టుకున్నట్లయితే ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మినిమం ₹25 అంతకన్నా ఎక్కువ కనుక షాపింగ్ చేసి క్యూఆర్ కోడ్ల లావాదేవీలు జరిగినట్లయితే మొట్టమొదటి 50 ట్రాన్సాక్షన్లకి ₹25 కనుక చేసినట్లయితే మినిమం ₹25 అమౌంట్ కన్సెషన్ రూపంలో తిరిగి రావడం జరుగుతోంది. అదేవిధంగా 100 లావాదేవీలు కనుక చేసినట్లయితే ₹75 వరకు కూడా తిరిగి వాళ్ళ ఖాతాలోకి జమ అవడం జరుగుతోంది. అదేవిధంగా 200 అంతకన్నా ఎక్కువ లావాదేవీలు జరిగినా కూడా గరిష్టంగా ₹100 వరకు కూడా వాళ్ళకి ఇన్సెంటివ్ రూపంలో గవర్నమెంట్ నుంచి తిరిగి వాళ్ళ ఖాతాలో జమ అవడం అవుతుంది. అధిక దిగుబడుల కోసం మోతాదుకు మించి రసాయనిక ఎరువుల వాడకంతో భూసారం దెబ్బతినటం, పెట్టుబడి ఖర్చులు పెరగటం, ఆదాయం తగ్గటం వంటి అనర్థాలకు దారితీసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం దాన్ని చక్కదిద్దేందుకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ వ్యవసాయ పద్దతుల్లో భాగంగా వనపర్తి జిల్లా చిన్నగుంటపల్లి గ్రామంలో వేపపూత పూసిన యూరియా వాడకంతో అధిక దిగుబడులు సాధిస్తున్నారు రైతులు. రసాయన యూరియా స్థానంలో వేపపూత పూసిన యూరియాను భారత ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 2015లో ప్రారంభించిన వేపపూత యూరియా ఇప్పుడు మార్కెట్లో రైతులకి సబ్సిడీపై లభిస్తోంది. ఈ వేపపూత యూరియా వాడటం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గటమే కాకుండా భూసారం పెరిగి దిగుబడి పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా పర్యావరణానికి ఎంతో మేలు చేస్తున్నది. కొన్ని రకాల చీడపీడల నుంచి కూడా రక్షిస్తుందని చిన్నగుంటపల్లి రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి మా తరపున ధన్యవాదాలు. మేము వేపపూత యూరియా వాడటం వలన దిగుబడి పెరుగుతుంది, తెగుళ్ళు నివారిస్తున్నాము, పెట్టుబడి తగ్గుతున్నది, ఆదాయం పెరుగుతున్నది, భూసారం కూడా పెరుగుతున్నది. ఈ యూరియా సప్లై చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. రైతులకు కేంద్ర ప్రభుత్వము వేపపూత పూసినటువంటి యూరియా సరఫరా చేయబడుతుంది. ఈ వేపపూత పూసినటువంటి యూరియా 2015 సంవత్సరం నుంచి సరఫరా చేయబడుతుంది. వేపపూత పూసినటువంటి యూరియా వాడటం వలన భూసారం పెరుగుతుంది, రైతుల పెట్టుబడి అనేది తగ్గడం వల్ల దిగుబడి అనేది పెరుగుతుంది. దీనివల్ల ఇది వాడటం వల్ల కొన్ని రకాల చీడపీడలు కూడా నివారించబడుతున్నాయి, పర్యావరణ కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుంది. రాష్ట్రంలో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 582 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,834కు చేరింది. 24 గంటల్లో 4 కరోనా బారిన పడి మరణించగా మొత్తం మృతుల సంఖ్య 1,311కు చేరింది. ఇక కరోనా నుంచి తాజాగా 1,432 మంది డిశ్చార్జ్ కాగా కోలుకున్న వారి సంఖ్య 2,11,912కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,611 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 14,729 పరీక్షలు నిర్వహించగా మొత్తం టెస్టుల సంఖ్య 40,94,417కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా కూడా తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో 9,39,309 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 45,149 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,960కి చేరింది. మరోవైపు కోవిడ్తో చికిత్స పొందుతూ తాజాగా 480 మంది మృతి చెందగా మొత్తం ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,19,014కి చేరింది. జూలై తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో మరణాలు నమోదు కావడం విశేషం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత ప్రచారానికి తెరపడింది. ఈ నెల 28న 71 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అధికార విపక్ష పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించాయి. ఆరోపణలు ప్రత్యారోపణలతో బీహార్ రాజకీయాలను హీటెక్కించాయి. ప్రధాని నరేంద్ర మోదీ 3 ప్రచార ర్యాలీల్లో పాల్గొని ప్రసంగించారు.
ఓట్ల వర్షం కురిపించడమే లక్ష్యంగా తొలి విడత ప్రచారం సాగింది. ఎన్డీఏ కూటమికి ఓటు వేసి నితీష్ కుమార్ కు మరోసారి అధికారం అప్పగించాలని ప్రధాని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తమ కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. सर्विस सेंटर सीएससी लगभग 3 लाख से ऊपर बना दिए हैं. सबने विकास की कहानी कही. लेकिन मित्रों याद रखना कि यही बिहार की धरती पर 15 साल पहले कोई चुनाव लड़ने आता था तो वो क्या भाषण देता था? वो भाषण देता था कि हम ई जात बा ऊ जात बा, हम गंगा के ई पार बा, हम गंगा के ऊ पार बा, हम हिंदू बा मुसलमान बा. करते थे कि नहीं करते थे बताइए? समाज को बांट करके चुनाव लड़ते थे कि नहीं लड़ते थे? इस पार से उस पार की लड़ाई होती थी कि नहीं होती थी? ये नरेंद्र मोदी जी जब से भारत की राजनीति में आए तब से भारत की राजनीति का चाल चरित्र संस्कृति बदल डाली और विकास की नई कहानी लिख डाली. इस बात को हमको समझना चाहिए. और इसलिए हमको अगर इसको आगे बढ़ाना है, अगर हमको भारत और देश को साथ बिहार को आगे बढ़ाना है, तो हमारी जिम्मेवारी है कि एनडीए के कैंडिडेट्स को, प्रत्याशियों को विजय हासिल कराना. अभी आपने सुना होगा पिछली बार मोदी जी 2015 में आए थे तो उन्होंने कहा था कि मैं बिहार को 1,25,000 करोड़ का पैकेज देता हूं. कहा था कि नहीं कहा था? तो उस समय हमारे विपक्षी लोगों ने मजाक उड़ाया था, क्योंकि चुनाव करके वायदे भूलना ये उनकी आदत थी, ये उनकी फितरत थी. उनको लगता था कि मोदी जी भी वैसा ही करेंगे. लेकिन मित्रों, आज मैं जब आपके सामने आया हूं तो 1,25,000 करोड़ नहीं, उसमें 40,000 करोड़ रुपए और मिला करके बताना चाहता हूं कि इतना पैसा मोदी जी ने बिहार को दिया. आपकी जानकारी के लिए 3,000 से ज्यादा करोड़ रुपए किसानों के लिए दिए गए एग्रीकल्चर के क्षेत्र में. 1,000 करोड़ रुपए शिक्षा पर खर्च हुआ है. 600 करोड़ रुपए स्वास्थ्य पर खर्च हुआ है. और जब मैं 600 करोड़ रुपए स्वास्थ्य पर बोलता हूं तो मैं वो मेडिकल कॉलेज नहीं जोड़ रहा हूं जो मैंने अपने स्वास्थ्य मंत्री के काल में बिहार में सिर्फ पहले 3 मेडिकल कॉलेज थे. मोदी जी के आशीर्वाद से मैंने 11 मेडिकल कॉलेज दिए. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వీధి వ్యాపారులకు రుణాలు పంపిణీ చేయబోతున్నారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి యోజన పీఎం స్వనిధి స్కీమ్ కింద 3 లక్షల మంది వీధి వ్యాపారులకు రుణాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులతో మోదీ మాట్లాడతారు. ఈ వివరాలను సమాచార శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి నవనీత్ సెహగాల్ చెప్పారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులు రాయితీ వడ్డీపై 10,000 వరకు వర్కింగ్ క్యాపిటల్ ను పొందవచ్చు. పేద వీధి వ్యాపారులకు అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ 1వ తేదీన ప్రారంభించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా దెబ్బతిన్న వారి జీవనోపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు రుణ సదుపాయం కల్పిస్తోంది కేంద్ర ప్రభుత్వం. భారత్ అమెరికాల మధ్య రక్షణ భద్రతా సంబంధాల బలోపేతమే లక్ష్యంగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్లు ఢిల్లీకి చేరుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో సహకారంపై వీరు చర్చలు జరపనున్నారు. పాంపియో, ఎస్పర్లు రేపు జరిగే ఇండో యుఎస్ +2+ చర్చల్లో భాగంగా విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్లతో చర్చలు జరుపుతారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు కీలక ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. చైనాతో సరిహద్దు ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో భారత్ అమెరికా మంత్రుల భేటీలో ఈ అంశం చర్చకు రానుంది. పాంపియో, ఎస్పర్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తోనూ భేటీ అవుతారు. భారత్ సరిహద్దు ప్రతిష్టంభనతో పాటు దక్షిణాది చైనా సముద్రంలో సైనిక పాటవాలు, హాంకాంగ్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలపై బీజింగ్ వైఖరి వంటి పలు అంశాలపై గత కొద్ది నెలలుగా అమెరికా, చైనా తీరును తప్పుపడుతోంది. ఇక అమెరికన్ మంత్రులతో ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృత చర్చలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై సంప్రదింపులు సాగుతాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
4 రోజుల ఆర్మీ కమాండర్ల సమావేశాలు ఈ రోజు ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. ఆర్మీ ఉపాధిపతి, కమాండర్లు, సీనియర్ అధికారులు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా సరిహద్దులోని తూర్పు లడ్డాఖ్లో తాజా పరిస్థితులు, వ్యయాల తగ్గింపునకు వస్తున్న ప్రతిపాదనలపై చర్చించనున్నారు. తొలి రోజు మానవ వనరుల అంశంపై చర్చించినట్లు అధికారులు తెలిపారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పాల్గొంటున్నారని వెల్లడించారు. రేపు సమావేశాన్ని ఉద్దేశించి రాజ్నాథ్ సింగ్ ప్రసంగిస్తారు. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో సైనిక కమాండర్ల భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. దేశంలోని పౌరులందరికీ ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రతాప్ సారంగి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న బీహార్ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. బాలాసోర్ ఉప ఎన్నికల ప్రచార సభలో మంత్రి సారంగి మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి కోవిడ్ టీకా వేయడానికి 500 రూపాయల వరకు ఖర్చు చేస్తామని చెప్పారు. కాగా ఎన్నికలు జరిగే బీహార్లో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని బీజేపీ ప్రకటించడంతో ప్రతిపక్ష పార్టీలు వివాదాన్ని లేవనెత్తాయి. బొగ్గు కుంభకోణం కేసులో దోషిగా తేలిన కేంద్ర మాజీ మంత్రి దిలీప్ రేకు ఢిల్లీ కోర్టు 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 1999వ సంవత్సరంలో జార్ఖండ్లో బొగ్గు బ్లాకుల కేటాయింపులో అప్పటి బొగ్గు శాఖ సహాయ మంత్రి దిలీప్ రే అక్రమాలకు పాల్పడ్డారని కోర్టు దర్యాప్తులో తేలింది. జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిదహలోని బ్రహ్మాదిహ బొగ్గు బ్లాకులను 1999లో దిలీప్ రే సిటిఎల్కు కేటాయించారు. దిలీప్ రే అప్పటి అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. దిలీప్ రేతో పాటు మరో 2 అధికారులు కూడా కోర్టు జైలు శిక్ష విధించింది. 2 మాజీ అధికారులైన ప్రదీప్ కుమార్ బెనర్జీ, నిత్యానంద్ గౌతమ్లకు కూడా కోర్టు శిక్ష విధించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఫ్రీ ఎలక్షన్ బ్యాలెట్లో భాగంగా ఓట్లు నమోదవుతున్నాయి. నవంబర్ 3న జరగనున్న పోలింగ్ కు 9 రోజుల ముందే 59 మిలియన్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది గత అధ్యక్ష ఎన్నికల ఫ్రీ బ్యాలెట్ కంటే 20 మిలియన్లు అధికం కావడం విశేషం. ఇది 2016లో జరిగిన ఫ్రీ బ్యాలెట్లో మొత్తం 57 మిలియన్ల మంది ముందుగానే ఓట్లు వేశారని ఫ్లోరిడా యూనివర్సిటీ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ముందుగానే ఓట్లు వేయడానికి ప్రజలు పోలింగ్ సెంటర్లకు భారీగా తరలివస్తున్నారు. ఈ ఎన్నికల్లో 150 మిలియన్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత అధ్యక్ష ఎన్నికల్లో 137 మిలియన్ల మంది ఓటు వేశారు. అంటే ఈసారి 13 మిలియన్ల మంది అధికంగా ఓటింగ్లో పాల్గొనున్నారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ తరపున మాజీ ఉపాధ్యక్షుడు జో బైడెన్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇరువురు నేతలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల 3 రోజుల పాటు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడగా నైరుతి బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. వేగంగా వ్యాపిస్తుంది. అతి దగ్గరగా నిలబడి తుమ్మినా, దగ్గినా, మాట్లాడినా లాలాజల బిందువులు మార్పిడి జరిగి వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. కోవిడ్-19 ఒక మహమ్మారి, కానీ భయపడకండి. కోవిడ్ రాకుండా వచ్చినా దానిని చిత్తుగా ఓడించగలిగే ఈ 3 సూత్రాలు పాటిద్దాం రండి. మాస్కే మనకు రక్ష. బయటకు వెళ్ళినప్పుడు ముక్కు, నోటిని పూర్తిగా మాస్క్తో కవర్ చేసుకుందాం. సామాజిక దూరమే ఇప్పుడు సురక్షితం. మనిషి మనిషికి మధ్య 6 అడుగుల దూరం ఉంచుతాం. మనల్ని పరిరక్షించేది పరిశుభ్రతే. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుందాం. కోవిడ్ వ్యాప్తిని ఆపుదాం. కరోనాపై విజయం సాధిద్దాం. ఇక మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. ఇంధన రంగంలో భారత్ పురోగమిస్తోందన్న ప్రధాని మోదీ, అంతర్జాతీయ చమురు, గ్యాస్ సంస్థల సీఈఓలతో భేటీ. ప్రభుత్వ ఇళ్ల నిర్మాణాలు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయన్న కేటీఆర్. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి. 90% పైగా చేరిన కరోనా రికవరీ రేటు. దేశవ్యాప్తంగా మరింత తగ్గుముఖం పట్టిన పాజిటివ్ కేసులు.
రేపు భారత్ యుఎస్ 2+2 చర్చలు, చైనాను కట్టడి చేసే దిశగా కుదరనున్న కీలక ఒప్పందాలు.